నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. దాదాపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల మీద పరంపర కేసులు అనేవి నమోదవుతున్నాయి. సో ఈ క్రమంలోనే దాదాపు మనం చూసాము, ఇటు కొడాలి నాని, అదేవిధంగా పిన్నెల్లి, జోగి రమేష్ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతున్న క్రమంలోనే మరొక ఎమ్మెల్యే మీద కూడా, మరొక మంత్రి మీద కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. దాదాపు కూడా ఎమ్మెల్యేలపై, మంత్రుల మీద కూడా కేసులు నమోదవుతున్న క్రమంలో సరికొత్తగా శ్రీకాకుళం మంత్రి మీద కూడా కేసు నమోదవుతున్నట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయ పరిశ్రమలో కూడా ఎక్కువ కాలము తను ఉన్నాడు. సో అదేవిధంగా తను మాటలతో, వాక్చేతనతో కూడా ప్రజల వైసీపీ నేతల్ని బాగా అలరించడానికి చెప్పవచ్చు. సో ఇక్కడ పార్టీ మీద ఏమి అబద్ధాలు మోపినా, ఏమి నిందలు వచ్చినా కానీ తను అంటూ ఉన్నానంటూ కూడా వచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా కనిపించే వ్యక్తి మనకి సీతల అప్పలరాజు కనిపిస్తున్నారు. సో సీతల అప్పలరాజు మీద కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో, అదేవిధంగా అసెంబ్లీలో భువనేశ్వరి మీద, అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో మంత్రి సీతల అప్పలరాజు ఏ విధమైతే టీడీపీ గవర్నమెంట్ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద ఏ విధమైతే హాస్యాస్పదమైన మాటలు, ఘాటు వ్యాఖ్యలు చేస్తారో వీటిలన్నింటి మీద కూడా ఇప్పుడు రికార్డ్స్ అన్నింటిలో కూడా తిరగవేసి వాటి మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది మంత్రి సీతల అప్పలరాజు మీద. సో దాదాపు కూడా ఒక రకంగా సంఘటన చెప్పుకుంటే, చంద్రబాబు మీద ఆయన మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఒక డాక్టర్గా నేనే చెప్తున్నాను, తన భావోద్వేగానికి గురవుతున్నారు. సో ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలంటూ ఏవైతే కీలక వ్యాఖ్యలు చేస్తారో వాటిలన్నింటి మీద కూడా శ్రీకాకుళం కాశీబుగ్గ స్టేషన్లో కూడా గౌతు శిరీష ఎమ్మెల్యే తిని మీద ఒక పోలీసు కేసులు పెట్టడం కూడా జరిగింది. సో గౌతు శిరీషతో పాటు ఇటు టీడీపీ నేతలు, అదేవిధంగా చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా కలిసి మాజీ మంత్రి సీతల అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. చూద్దాం మరి సీతల అప్పలరాజు కూడా రెడీగా చూడాలి. కొడాలి నాని, అదేవిధంగా జోగి రమేష్ లాగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేస్తారా, లేదంటే దీని ఫ్యూచర్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఇటు పార్టీ కార్యకర్తలతో మాట్లాడే ఏమన్నా డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఇక జగన్మోహన్ రెడ్డిని రేపు ప్రజా దర్బార్లో వెళ్ళి కలిసి ఈ విధంగా జరుగుతుంది నా మీద కేసుల పరంపర అని కూడా చెప్తారా. సో దీన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది కూడా చూడాలి. సో ప్రస్తుతానికైతే మంత్రి మీద అయితే కేసు నమోదైంది. సో చూడాలి మనం ఇక దీని ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. నేను మీ వారు.